పెట్రోల్ డీజిల్ కొరత ప్రచారంపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ డీలర్ల అసోసియేషన్. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పింది. ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించింది. విపరీతమైన రద్దీతో కొన్ని బంకుల్లో రద్దీ ఉన్నట్లు ప్రకటించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. చేవెళ్లలో ఫ్యూయల్ కోసం క్యూ కట్టారు. ఒకేసారి వాహనదారులు రావడంతో కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు ఏర్పడింది. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు వాహనదారులు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతపై వదంతులు నమ్మద్దంటున్నారు నిర్వాహకులు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరత అపోహలతో బంకుల దగ్గర ఫ్యూయల్ కొనుగోలు కోసం క్యూ కట్టారు జనం. బిజినేపల్లిలోని పెట్రోల్ బంకుకు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. కొరత ప్రచారంతో జనం ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత ప్రచారంపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ డీలర్ల అసోసియేషన్. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పింది. ఇంధన కొరత ఉందన్న ప్రచారాన్ని ఖండించింది. విపరీతమైన రద్దీతో కొన్ని బంకుల్లో రద్దీ ఉన్నట్లు ప్రకటించింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. చేవెళ్లలో ఫ్యూయల్ కోసం క్యూ కట్టారు. ఒకేసారి వాహనదారులు రావడంతో కిలోమీటర్ల వరకు క్యూ లైన్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు వాహనదారులు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతపై వదంతులు నమ్మద్దంటున్నారు నిర్వాహకులు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరత అపోహలతో బంకుల దగ్గర ఫ్యూయల్ కొనుగోలు కోసం క్యూ కట్టారు జనం. బిజినేపల్లిలోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడుతున్నాయి. కొరత ప్రచారంతో జనం ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. కూకట్పల్లిలోని పెట్రోల్ బంకులకు ఫ్యూయల్ కోసం క్యూ కట్టారు. ఒకేసారి వాహనదారులు రావడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. జనం భారీగా తరలి రావడంతో పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు వినియోగదారులు. మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయవలసి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది. ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై అయితే కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు. అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో వాహనదారుల రద్దీ కొనసాగుతోంది. కూకట్పల్లిలోని పెట్రోల్ బంకులకు ఫ్యూయల్ కోసం క్యూ కట్టారు. ఒకేసారి వాహనదారులు రావడంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. జనం భారీగా తరలి రావడంతో పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు వినియోగదారులు. రైట్, కూకట్పల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. జనరల్ గా అయితే అసోసియేషన్ సభ్యులు మాత్రం పెట్రోల్ ఉంది అని చెప్తున్నారు. బట్ ప్రజలు మాత్రం పానిక్ బైస్ చేస్తూ ఉన్నారు. పెట్రోల్ బంక్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మౌనిత, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకులు అదేవిధంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద అయితే జనాలు వేలాది సంఖ్యలో వచ్చి బారులు తీరినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి భారత్ పెట్రోలియం దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, భారత్ పెట్రోల్ పంపులో ఇటు వాహనాలన్నీ కూడా ద్విచక్ర వాహనాలు మొదలుకొని అదేవిధంగా భారీ వెహికల్స్ వరకు ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి బారులు తీరినటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి బంకులలో అయితే ఎక్కడ చూసినా కానీ కూడా ఇటు ఉసుక వేసే రాలనంత జనం అయితే బంకులలో కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అయితే ఇటు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతున్నటువంటి భయంతో అయితే ప్రజలు పానిక్ అయ్యి ఇటు పానిక్ బయింగ్ చేస్తున్న క్రమంలో వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా మనం చూస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇటు బంకులలో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించడం కారణంగా అయితే ఇటు పెట్రోల్ నిల్వలు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే
సప్లై అయితే ఇటు ప్రభుత్వం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం కొంత భయాందోళనకు గురై ఇటు వాహనాలన్నీ తీసుకొని వచ్చేసి బంకులలో కిక్కిరిసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కేపీహెచ్బికి సంబంధించిన పెట్రోల్ బంప్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తే వాహనాలన్నీ కూడా ప్రతి వాహనం కూడా పెట్రోల్ ట్యాంక్లో వచ్చేసి వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. సో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో అయితే ఇటు పెట్రోల్ బంక్ల నిర్వాహకులు కూడా ఇటు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రతి వాహనానికి కూడా ఇటు పెట్రోల్ ఫిల్లింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క పరిస్థితి కారణంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు బంకులు ఏదైతే ప్రధాన రహదారులపై ఉంటాయో ఆ సమీపంలో ఉన్నటువంటి సుమారు కిలోమీటర్ల మేర కూడా వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పవచ్చు. 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కూడా ఇటు వాహనాలకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లో గమనిస్తే వేలాది బైకులను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి సుమారు నిమిషం సమయం పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు పేమెంట్ తీసుకోవడము, సప్లై చేయడం ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి కొంత సమయం కూడా ఎక్కువగా పడుతుంది. వాహనాలన్నీ కూడా చూడవచ్చు మనము. ప్రతి వాహనం కూడా వెహికల్ టు వెహికల్ టచ్ అవుతూ కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన ఎదురుగా మనం చూస్తే 10 లైన్ల క్యూను కూడా చూడవచ్చు. వాహనాలన్నీ కూడా బంక్లో ఎక్కడ కూడా ప్లేస్ లేకపోవడంతో వాహనాలు జామ్ అవ్వకుండా ప్రత్యేకంగా బారికేడ్స్ని కూడా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 2 వీలర్స్ 4 వీలర్స్ డిఫరెంట్ వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి చూస్తే ఇటు కార్లు అదేవిధంగా 3 వీలర్ వాహనాలన్నింటినీ కూడా ఫిల్లింగ్ చేసేందుకైతే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం బంక్ బయట వైపు పార్కింగ్ ఎక్కువగా ఉండకుండా ఉండేందుకు బంక్ లో ఉన్నటువంటి మొత్తం ప్లేస్ ని కూడా బారికేడింగ్ తో అయితే సెట్ చేసి వాహనాలన్నీ కూడా ఒక వాహనం వెనక మరొక వాహనం ఉండే విధంగా అయితే ఇక్కడ బంక్ నిర్వాహకులు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇటు కేపీహెచ్బి కావడంతో అయితే ఇక్కడ సాధారణంగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో ఇటు మియాపూర్ నుంచి వచ్చే వాహనాల రద్దీతో అయితే రోడ్ పై కొంత ట్రాఫిక్ స్లో మూవ్మెంట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా వాహనాలు అన్ని కూడా బంకులో చిక్కిరిసిపోవడంతో అయితే రోడ్డు పైన కూడా వాహనాలు పార్కింగ్ చేసుకోవడం, అదేవిధంగా క్యూ లైన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడికి రద్దీకి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ఉన్నప్పటికీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు కొంత భయాందోళనకు గురై స్థానిక్ సిచ్యువేషన్స్ లో అయితే ఇటు బంకుల వద్దకు రావడంతో ఒక్కసారిగా బంకుల వద్ద ఇటు ఫిల్లింగ్ చేయడం నిర్వాహకులకు కూడా కొంత కష్టమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ చూస్తే సాధారణంగా ఒకరిద్దరు మాత్రమే ఉంటారు, కానీ జనాలు ఎక్కువగా ఉండడంతో అయితే రద్దీని ఎప్పటికప్పుడు ఇక్కడ రద్దీని తగ్గించేందుకైతే నిర్వాహకులు కూడా అత్యధికంగా ఇటు నిర్వాహకులు ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. వాహనాలన్నీ కూడా వేలాదిగా ఒకసారి రావడంతో అయితే ప్రతి బంక్ లో ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు ఎక్కడ కూడా బంకులో సంబంధించినటువంటి నిల్వలకు ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ రావడంతో అయితే కొంత నిర్వాహకులు కూడా నిర్వహణ కష్టమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి ఇక్కడ ఫిల్లింగ్ చేసేటువంటి దృశ్యాలను మనం చూసినట్లయితే వెహికల్ టు వెహికల్ అక్కడ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అయితే వాహనాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈ సిచ్యువేషన్ ఎప్పటి నుంచి ఉంది? हिंदी आता सर को नहीं आता। हाँ ठीक है, कब से ऐसा सिचुएशन चल रहा है? 2 दिन चल रहा है। 2 दिन से। और पेट्रोल और रेडी है और लाना पड़ता है? ऑलरेडी 1 लोड आ रहा है। 1.5 लोड आ रहा है। तो कुछ प्रॉब्लम है और आने के लिए, देने के लिए, सप्लाई करने के लिए प्रॉब्लम है? సో ఇక్కడ ప్రాబ్లం ఎలాంటివి లేదని చెప్తున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం బంకులలో వచ్చేటువంటి ప్రతి కస్టమర్ కి కూడా కావాల్సినంత పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా కొంత పానిక్ సిచ్యువేషన్ కారణంగా ప్రతి వాహనం కూడా ఫుల్ ట్యాంక్ చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రతి వాహనాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు ప్రతిరోజు ప్రతి అవసరానికి కూడా తీసుకుంటారు కాబట్టి మనం ఒకసారి చూస్తే ప్రతి ట్యాంక్ కూడా ఫుల్ ట్యాంక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కొంత ఆలస్యం జరుగుతుంది. సో తద్వారానే రద్దీ కానీ క్యూ లైన్లు కానీ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్ని రకాల పెట్రోల్ పంపులు కానీ అదేవిధంగా సిఎన్జి ఎల్పిజికి సంబంధించినటువంటి సప్లై స్టేషన్స్ వద్ద అయితే రద్దీ కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు గత వారం రోజుల నుంచి ఇటు మనం గ్యాస్ కు సంబంధించినటువంటి కష్టాలు, వంట గ్యాస్ కానీ హోటళ్లలో గ్యాస్ కు సంబంధించినటువంటి కష్టాలను చూసినటువంటి సందర్భంలో నిన్నటి నుంచి మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అదేవిధంగా సిఎన్జి ఎల్పిజికి సంబంధించినటువంటి యొక్క స్టేషన్ల వద్ద ప్రజలు కేవలం భయాందోళనకు గురై మాత్రమే ఈ యొక్క పానిక్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుని బంకుల వద్దకు వస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకుని బంకుల వద్దకు వస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా సప్లై చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తేల్చి చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క బంకుల వద్ద మాత్రం బారులు తీరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మౌనిత.